హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్యాషన్స్ ఆఫ్ జేఎన్ఎం టైలరింగ్ అండి. ఈరోజు ఇంకొక డిజైన్తో మేము ముందుకు వచ్చాము. ఇది కంప్లీట్ ఆల్ ఓవర్ వర్క్. ఈ శారీలో ఇక్కడ చూపిస్తున్న కలర్ కాంబినేషన్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇది మల్టీ కలర్ పర్పస్లో తీసుకున్నాము. యాక్చువల్లీ శారీకి ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్. ఆ బ్లౌజ్ మీద శారీలో ఉన్న కలర్స్ అన్నీ వచ్చేలాగా బాగా ఎంబోజ్ అయ్యేలాగా డిజైన్ చేయడం అనేది జరిగింది. ఇది బ్రైడల్ కలెక్షన్ అండి. ఇది ఒక పెళ్లి కూతురికి వేస్తున్నాము. హెవీ వర్క్ కావాలి ఎంగేజ్మెంట్ అని చెప్పేసి చాలా లుక్ వైజ్ చాలా బాగుంది. చూడండి, నీట్ ఫినిషింగ్. నేను ఇంకా ఇక్కడ థ్రెడ్స్ అవి కట్ చేయలేదండి. నైట్ 10 అయిపోతుంది ఇప్పటికే. ఈ వర్క్ మొత్తం నిన్నటి నుంచి అంటే మేము ఇది ఎగ్జాక్ట్గా ఈరోజు 12 or 1 అవుతుంది కంప్లీట్ అయిపోవడానికి. ఆ తర్వాత మిషన్ క్లోజ్ చేసి వెళ్ళిపోతాను. థ్రెడ్స్ ఇవేమి కట్ చేయలేదు. ఇంకా దీన్ని నీట్గా ట్రిమ్మింగ్ చేసుకోవాలి. థ్రెడ్స్ ట్రిమ్మింగ్ చేసేసుకొని స్టోన్స్ కుందన్స్ ఇంకా కొంచెం లుక్ బాగా కనిపించేలాగా దీన్ని డిజైన్ చేయాలన్నమాట. చూడండి, ఇప్పుడు ఇలా వేస్తూ ఉంది. ఈ స్టేజ్ వరకు అయింది. ఇది నైట్ నిన్న మార్నింగ్ పెట్టామండి. ఈ వర్క్ ఇది కంప్లీట్ ఆల్ ఓవర్ వర్క్ నిన్న మార్నింగ్ పెట్టాము. అంటే కంప్లీట్గా 2 days ఈ వర్క్ అవుతుంది. కొన్ని వర్క్స్ అయితే బాగా సతాయిస్తాయి, అంటే చాలా సతాయిస్తుంది. కొంతమంది వర్క్స్ చాలా ఒక్కొక్క వర్క్ ఒక్కొక్కసారి మిషన్ ప్రాబ్లం వల్ల ఏమో తెలియదు, కానీ ఒక్కొక్క వర్క్ ఒక్కొక్కసారి 3 days 4 days కూడా పట్టే ఛాన్స్ ఉందండి. కానీ చాలామంది అంటుంటారు, మిషనే కదా ఎంబ్రాయిడింగ్ వేస్తుంది, మీరు కాదు కదా, ఎంతసేపు వేస్తారు, 1 గంటలో బ్లౌజ్ అయిపోతుంది, 2 hours బ్లౌజ్ అయిపోతుంది అంటారు. చూడండి ఎంత హెవీగా ఉంది వర్క్. కంప్లీట్గా జూమ్ చేసి చూపిస్తున్నాను ఎంత హెవీగా ఉందో. చూడండి, ఇది బ్యాక్ పార్ట్ అండి. ఇంత హెవీ డిజైన్ 1 hour 2 hours. ఎంత సింపుల్ డిజైన్ అయినా సరే అండి, హెవీ డిజైన్ అనే కాదు, ఎంత సింపుల్ డిజైన్ అయినా సరే, ఏ ఎంబ్రాయిడరీ వర్కర్కి కూడా, ఏ ఎంబ్రాయిడింగ్ చేసే వారికైనా సరే 1 hour 2 hours కంప్లీట్ అవ్వదండి. బంచ్ అవుతుంది. చిన్న సైజ్ అంటే పిల్లలకి వేస్తాం కదండి, లంగా జాకెట్ల మీద, అలాగా లెహంగా క్రాప్ టాప్స్ మీద చిన్నపిల్లలకి వేస్తాం కదా, అలాంటివి బంచెస్ మాత్రం అవుతాయండి 1 hour 2 hours. దానికి మినిమం ఛార్జ్ ఎంత చేస్తామండి? 200 300 400 లాస్ట్ స్టార్ట్ చేస్తాము. కానీ ఇంత హెవీ వర్క్ 1 day కూడా కాదండి, కంప్లీట్గా 2 days పట్టింది. ఈ రోజు నైట్ 1 అయిపోతుంది ఎగ్జాక్ట్గా, కంపల్సరీ 1 అయిపోతుంది. అంటే ఈ వర్క్ చేసే వారికి కష్టం మీకు తెలియాలని మాత్రమే నేను చెప్తున్నాను. మిషనే కదా వేసేస్తుంది, చాలా ప్రాఫిట్ ఉంది అనుకుంటారు. అంత ప్రాఫిట్ కూడా ఏముండదండి. చాలా స్ట్రెయిన్ అవుతాము, చాలా హార్డ్ వర్క్ చేయాలి. చాలా హార్డ్ వర్క్ చేస్తేనే ఈ వర్క్ ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఈ మిషన్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుందండి. దానికోసం సపరేట్గా స్పెషల్ వీడియో చేస్తాను. ఇప్పటికైతే ఇలా చూసేయండి. అంటే నా ఎక్స్పీరియన్స్ మీకు చెప్తున్నాను. చాలా మట్టుకైతే అంటే అంటారనమాట, మిషనే కదా వేస్తుంది, మీరేం చెయ్యరు కదా, మీరేం చేయనప్పుడు ఎందుకు అంత కాస్ట్ చెప్తున్నారు అంటారు. ఇప్పుడు ఇంత హెవీ డిజైన్ అండి. చూడండి, ఇది ఫ్రంట్ అండి. చాలా నీట్గా వచ్చింది కదా. అంటే నేను ఇంకా థ్రెడ్స్ కట్ చేయలేదండి, ఇలా వస్తూ ఉంటాయి. ట్రిమ్మింగ్ ఉంది మిషన్లో, బట్ ఎందుకో తెలీదు ట్రిమ్ అవ్వట్లేదు సరిగ్గా, ఇలా అవుతుంది. మళ్ళీ వీటన్నిటిని లేకుండా నీట్గా చేస్తాము. చేసేసి వీటికి స్టోన్స్, ఈ వర్క్ అంతా కంప్లీట్ చేయడం ఒక వ్యక్తి అయితే, ఈ వర్క్ ఫినిషింగ్ అయిపోయాక ఈ థ్రెడ్స్ అండి, ఈ థ్రెడ్స్ అన్నీ చూడండి ఇక్కడ ఎంత కనపడుతున్నాయి, ఎలా ఉన్నాయి చూడండి. ఇంత హెవీ వర్క్లో ఈ చిన్న థ్రెడ్తో సహా నేను కట్ చేయాలండి. ఇది కట్ చేసేసి వీటికి స్టోన్స్ పెట్టాలి. ఇదంతా చేయడానికి మళ్ళీ 1 day ప్రాసెస్ కంపల్సరీ పడుతుందండి. 1 hour 2 hours కాదు, నీట్గా ట్రిమ్మింగ్ చేయాలి. ఎందుకంటే పొరపాటున మేము క్లాత్ కట్ చేసామంటే ఇంత చేసిన వర్క్, ఇంత కష్టపడి 2 రోజులు 3 రోజులు వేసిన వర్క్లన్నీ వేస్ట్ అయిపోతాయి. కస్టమర్ దగ్గర కూడా మేము సమాధానం చెప్పలేము కదా, అప్పటికప్పుడు వేసించే వర్క్ కూడా కాదు. కాబట్టి చాలా కేర్ఫుల్గా చేయాల్సి వస్తుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.